దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న మార్పులు ఉద్యోగ మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో తాజా అధ్యయనం వెల్లడిస్తుంది. ప్రముఖ టెక్ సంస్థ నిర్వహించిన ఈ పరిశోధనలో ఏఐ సాంకేతికత వల్ల కొన్ని వృత్తుల్లో పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని తేలింది. ఈ అధ్యయనం కోసం లక్షలాది ఆన్లైన్ సంభాషణలను పరిశీలించారు. భాష సంబంధిత పనులు, సమాచార విశ్లేషణ, పునరావృత కమ్యూనికేషన్లపై ఆధారపడే ఉద్యోగాలు ఏఐ ప్రభావానికి ఎక్కువ గురవుతాయని నివేదిక స్పష్టం చేసింది. అయితే మానవ సంబంధాలు, శారీరక నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచన అవసరమైన పనులు ఇప్పట్లో ఏఐ నుంచి సురక్షితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏఐ సాంకేతికత వల్ల ప్రభావితమయ్యే వృత్తుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్లు, రిపోర్ట్ రైటర్లు, సోషల్ మీడియా కంటెంట్ నిర్వాహకులు ఉన్నారు. ఈ పనుల్లో ఎక్కువ భాగం ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా సులభంగా నిర్వహించబడుతున్నాయి. ఉదాహరణకు ఆన్లైన్ చాట్బాట్లు కస్టమర్ ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇస్తున్నాయి. అదేవిధంగా రిపోర్ట్ రచన, డేటా సమీకరణ వంటి పనులను ఏఐ సాధనలు తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి. గ్రాఫిక్ డిజైన్స్, జర్నలిజం, మార్కెటింగ్ వంటి రంగాల్లో కూడా ఏఐ సాంకేతిక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వృత్తిలో పనిచేసే వారు తమ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఏఐ ప్రభావం తక్కువగా ఉండే వృత్తుల్లో నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్లు, వైద్య సిబ్బంది, కళాకారులు ఉన్నారు. ఈ పనులకు మానవ స్పర్శ, భావోద్వేగ జ్ఞానం, శారీరక నైపుణ్యం అవసరం. శస్త్రచికిత్స నిర్వహించడం, ఇంటి వైరింగ్ పనులు, సంక్లిష్ట ఆర్ట్ వర్క్ సృష్టించడం వంటికి ఏఐకి సాధ్యం కావు. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయడం, మానసిక ఆరోగ్య సలహాదారుల పని వంటివి మానవులపైనే ఆధారపడతాయి. ఈ వృత్తులు భవిష్యత్తులో కూడా డిమాండ్లో ఉంటాయని అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం టెక్స్ట్ ఆధారిత ఏఐ సాంకేతికతపై దృష్టి పెట్టింది. రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఇతర రంగాల్లో ఇందులో పరిగణలోకి తీసుకోలేదు. భవిష్యత్తులో రోబోటిక్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే శారీరక పనులపై ఆధారపడే ఉద్యోగాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గిడ్డంగులో వస్తువుల రవాణా, డెలివరీ సేవలు వంటివి ఇప్పటికే రోబోట్ల ద్వారా జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఎంత ముఖ్యమో సూచిస్తున్నాయి. ఏఐ సాంకేతికత ఉద్యోగాలు మాత్రమే మార్చడం లేదు, కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఏఐ డెవలపర్లు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు వంటి ఉద్యోగాలు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారు భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగిన వారు తమ ఉత్పాదకతను గణనీయంగా పెంచుకోవచ్చు. ఉదాహరణకు డిజైనర్లు ఏఐ సాధనాల సాయంతో తక్కువ సమయంలో ఆకర్షణీయమైన డిజైన్లు రూపొందించగలుగుతున్నారు. ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. సాంకేతిక మారుతున్న కొద్దీ ఉద్యోగులు కూడా మారాలి. నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోవడం ద్వారా ఏఐ యుగంలో కూడా విజయవంతం కావచ్చు. ఉద్యోగ మార్కెట్లో ఈ మార్పులను సవాలుగా కాకుండా అవకాశంగా భావించడం ముఖ్యం. భవిష్యత్తులో ఏఐ సాంకేతికత ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి మరి. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.